పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో జితేందర్ రెడ్డి తన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తాను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేయడం జరుగుతుందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని, రాష్ట్రానికి న్యాయం చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడానికి నిరంతరంగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తానని, తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కృషి చేస్తానని జితేందర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్ రెడ్డిని రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు వారిని కూడా నియమించడం జరిగింది. నీళ్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు, తాగునీరు కోసము 100% సెంటర్ అండ్ స్టేట్ కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ ఏదైతే మొదలుపెట్టారో, ఏపీ నగర్లో మొదలుపెట్టారో, దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ దాని ఫాలోఅప్ లేదు, దాని రివ్యూ లేదు. మనకు దాదాపు 700 కోట్ల రూపాయలు దాని మీద రావాల్సినా కానీ దాన్ని అడిగే దిక్కు లేదు. కాబట్టి దానిని కూడా నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా అడ్డగాని కలవడం జరిగింది. నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్న ప్రాజెక్టుల దాన్ని కూడా గడ్కరీ గారిని వాళ్ళు మళ్ళీ కలిసి దాని తర్వాత నేను మళ్ళా అన్నిటిని కూడా ఫాలోఅప్ చేసి తెలంగాణ నుంచి వెళ్ళిపోయే దాదాపు 6000 కిలోమీటర్ల రోడ్ల అన్నిటి ప్రాజెక్టులు అన్నింటిని కూడా తీసుకొచ్చే విధంగా నేను అందరూ కూడా ప్రయత్నాలు చేస్తాను. ఇక్కడ ఎంపీలు ఎవరైతే గెలిచారో 8 మంది ఎంపీలు, రాజ్యసభలో మా 2 ఎంపీలు అందరూ కూడా కలిసి అన్ని మినిస్ట్రీలలో ఒత్తిడి పెట్టి, అన్ని మినిస్ట్రీలలో ఎక్కడెక్కడి నుంచి హెల్త్ మినిస్ట్రీ నుంచి కానీ, అదేవిధంగా హోమ్ మినిస్ట్రీలో మాకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఫండ్స్ ఏదైతుందో సంవత్సరానికి 450 కోట్ల రూపాయలు రిలీజ్ కావాల్సి ఉన్నది. అవి కూడా పెండింగ్ ఉన్నాయి, అవిటిని కూడా ఫాలోఅప్ చేస్తాం. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థలో, హోమ్ వ్యవస్థలో మాకు రావాల్సిన ఇంకా పోస్టులు ఉన్నాయి. ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మాకు నియమించాల్సిన అవసరం ఉన్నది మా పాపులేషన్ ప్రకారంగా. అవిటిని కూడా ఫాలోఅప్ చేస్తాం. ఈ విధంగా సమన్వయంగా ఏదైతుందో రాష్ట్రానికి స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారంగా రావాల్సిన ప్రతి ఒక్క నిధిని మేము వదలకుండా ఇక్కడ ఉన్న ఎంపీల సహకారంతో ప్రతి ఎంపీలను కూడా అందరూ కూడా కలిసి, మినిస్టర్లను కలిసి వారి ద్వారా, అంతేకాకుండా వారు పార్లమెంట్లో ఎత్తిన సమస్యలు వెళ్తున్నాయో ఆ సమస్యలను ఫాలో చేయడానికి కూడా అందరూ కూడా కృషి చేస్తాం. ఎందుకంటే యాజ్ ఎ స్పెషల్ రిప్రజెంటేటివ్గా పోస్ట్గా టోటల్ దేర్ షుడ్ బి కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనే దానిని ఆ విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఈ బాధ్యత చాలా కీలకమైన బాధ్యత. ఫండ్స్ తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. రూరల్ డెవలప్మెంట్ కానీ, ఆర్ఎండ్బీలు కానీ, ఆర్టీసీలు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఇవన్నీ కీలకమైన ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటితోటి అనుసంధానం చేసి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్పోర్ట్స్ అడ్వైజర్గా నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను 14 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ అనుభవంతో వల్ల మాకు ఈ స్పోర్ట్స్లో ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవ్య గారితో కానీ, ఎంఓఎస్ మా మంత్రి గడ్కరీ అనే అమ్మాయితో కానీ వీళ్ళందరితో అనుసంధానం చేసి తెలంగాణని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి గారి కళను ఏదో సాకారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని మేము ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్. ఆ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ తీసుకొని తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటిని కూడా బిల్డప్ చేస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా రేపు పొద్దున రాబోయే స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ అవన్నిటికి కూడా తెలంగాణకు వచ్చే విధంగా కూడా మేము చేస్తాం. ఒకవేళ
2036లో ఒలింపిక్స్ వస్తే ఇండియాకి ఒలింపిక్స్ అలాట్ అయితే హైదరాబాద్లో కూడా కొన్ని ఈవెంట్స్ జరిగే విధంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తాం. స్పోర్ట్స్ 10 సంవత్సరాలు టోటల్గా నెగ్లెక్ట్ కాబట్టి స్టూడెంట్ జీవితాలతో ఏదైతే ఉందో అందరూ ఆడుకోవడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్కు మళ్ళీ ఒక పెద్ద పీట వేసి వాళ్ళకి అన్ని రకాలుగా నేషనల్స్లో కానీ అదేవిధంగా సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సబ్ జూనియర్స్ ఇవన్నిటికి వాళ్ళకి టీఏ అన్ని వసతులు కూడా కల్పించి, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో అసెంబ్లీ ప్రాంతాల్లో ముఖ్యంగా అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా స్టేడియంస్ అన్నిటిని కూడా కట్టడానికి ఈసారి పెద్ద బడ్జెట్ పెట్టాలని చెప్పి ప్రపోజల్ కూడా నేను ఇవ్వడం జరిగింది. దాంతో క్రీడాకారులందరూ కూడా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఏదైతున్నారో వాళ్ళందరూ కూడా నేషనల్స్ కాలే విధంగా వాళ్ళ ప్రతిభనన్నింటిని కూడా తీసుకొచ్చి స్పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఫస్ట్ డే నాకు వచ్చిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇవాళ వచ్చి నన్ను విశ్వాసంతో వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టారు. వాళ్ళ విశ్వాసాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ బికాస్ దట్ ఈస్ ద న్యూ స్టేట్ విచ్ హాస్ బీన్ బార్న్ ఇన్ ఇండియా. కాబట్టి ఆ స్టేట్ను ముందుకు తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉన్నది. దాంట్లో నేను కూడా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.